తెలంగాణ హిస్టరీలో భాగంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 మధ్యకాలంలో జరిగింది. ఈ రైతాంగ సాయుధ పోరాటం ముఖ్యంగా గడీలు మరియు గడీల యొక్క జమీందారులపై జరిగింది. తెలంగాణలోని కొన్ని ముఖ్యమైన గడీలు మరియు వాటి యొక్క జమీందారుల గురించి ఈ కోడ్ వచ్చేసి విసిరిన కంఠం కలలో సంజీరావుపేట గడిలో పడింది. విసిరిన కంఠం కలలో సంజీరావుపేట గడిలో పడింది. విసిరిన అంటే విష్ణూర్ గడి. విష్ణూర్ గడి జమీందార్ విష్ణూరు రామచంద్రారెడ్డి. కంఠం అంటే కంఠాత్మక గడి. కంఠంలో కోపం ఎక్కువ కాబట్టి కంఠాత్మక గడి యొక్క జమీందార్ ప్రతాపరెడ్డి, పింగళి ప్రతాపరెడ్డి. కలలో అంటే కల్లేడ గడి. కల్లేల గడి మూల పురుషుడు ఎర్రవెల్లి వీరరాఘవరావు. ఈ కల్లేడ గడి నిర్మించింది ఎర్రవెల్లి వెంకటేశ్వరరావు. దీనికి కోడ్ వచ్చేసి తెలంగాణలో ఎవరైనా అబద్ధం చెబితే బొల్లి చెబుతుండు అంటారు. అదేవిధంగా విసిరిన కంఠం కలలో సంజీరావుపేట గడిలో పట్టమైంది. ఇది అబద్ధం కాబట్టి బొల్లి అనేది బెల్లి అని గుర్తుంచుకోవాలి. కళ అనేది అబద్ధం అంటే బొల్లి అంటే బెల్లి. ఈ విధంగా గుర్తుంచుకుంటే కల్లేడ గడి అనేది గుర్తుంటుంది. తర్వాత సంజీరావుపేట అంటే సంజీరావుపేట గడి. దీని యొక్క జమీందార్ సంజీరావు దేశ్ముఖ్. ఇతని పేరు మీదకి సంజీరావుపేట అని సంజీరావుపేట గడి అని వచ్చింది.